చాలా మంది కుక్క కరిచినప్పుడు పథ్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి అనుకుంటా ఉంటారు, పక్క వాళ్ళకి చెప్తుంటారు. అయితే అది కరెక్ట్ కాదు. రేబీస్ అనేది ఒక వైరస్ అన్నమాట. ఇప్పుడు కుక్క కరిచినప్పుడు వైరస్ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, రేబీస్ వైరస్, దాని ద్వారా అది నరాల్లోకి ఎంటర్ అయ్యి మెదడు నరాలు అంతా ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ రేబీస్ వ్యాధి వస్తుంది. సో అది కుక్క కరిస్తే, రేబీస్ ఉన్న కుక్క కరిస్తే రేబీస్ వస్తుంది, అంతేగాని ఫుడ్ వల్ల అది రావటం కానీ రాకపోవటం కానీ ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ రేబీస్ కరిచినప్పుడు మంచిగా ఫుడ్ తినాలి, బ్యాలెన్స్ డైట్ తినాలి, మంచిగా ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంతే తప్పించి నాన్ వెజ్ తినకూడదు ఇటువంటిది ఏమీ లేదు. ఇదంతా పూర్తిగా మూఢనమ్మకం. అయితే రేబీస్ కుక్క కరిచినప్పుడు రేబీస్ వస్తుందని అనుమానం ఉంటే కంపల్సరీగా దానికి సంబంధించిన పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటామంటే వ్యాక్సిన్ తీసుకోవాలి. అట్లాగే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. మరి రేబీస్ కుక్క కరిచినప్పుడు తప్పనిసరిగా ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే రేబీస్ ఉన్న కుక్క అని అనుమానం ఉంటే కంపల్సరీగా ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకోండి. అంతేగాని మరి నాన్ వెజ్ మానేసేసి ఓకే నాకు ఇంకా రేబీస్ రాదని చెప్పేసి ఇంటి దగ్గర మూఢనమ్మకంతో ఉంటే అది కరిచింది కనుక రేబీస్ కుక్క అయితే కంపల్సరీగా రేబీస్ వస్తాయి. కాబట్టి ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు, అన్ని మంచిగా తినండి. కంపల్సరీగా వ్యాక్సిన్ లేకపోతే ఇమ్యునోగ్లోబులిన్స్ అవసరమైతే 2 కూడా తీసుకోవాలి. ఓకే.